హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఈరోజు బ్రొకోలియా బటానా కర్రీ చేస్తున్నా. అయితే చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. వీడియోకి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు, చూస్తుండ్రు కానీ అదేంటి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు నా వీడియో చూడండి. ఒక బ్రొకోలియా, ఇది పావు కిలో బ్రొకోలియా. ఇవేమో బటానా, పచ్చి బటానా, ఎల్లిగడ్డ, అల్లం, 2 టమాటాలు, ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బాండీలు పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. 1 ఇంచు అల్లం, ఒక 4-5 ఎల్లిగడ్డలు. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నా. నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు కాగాలి. నేను టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది బ్రొకోలియో చాలా హెల్త్కు చాలా మంచిది. ఎముకలు కూడా గట్టి పడతాయంట. క్యాన్సర్కు కూడా చాలా ఇది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వారంలో 2-3 సార్లు వండుకొని తినాలి. చాలా మంచిది, హెల్త్కు చాలా అంటే చాలా మంచిది. అందుకే మీకు వండి చూపిస్తున్నా. నేను అన్ని పనికొచ్చడమే చేస్తున్నాను. అయితే ఇందులో వేసేస్తున్నా వాటర్లో. బటానా కూడా వేసుకోవాలి. కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. ఇప్పుడైతే కొంచెంసేపు మూత అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకొని మనం ఇవన్నీ వాటర్ అంతా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బాండీలు పెట్టుకుందాం. మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం చెక్క, లవంగ, ఇలాచి ఇవి వేసుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్స్ ఒక చిన్నది కోసి ఇది కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో టమాటా ఉల్లిగడ్డలు ఇవన్నీ ఈ పేస్ట్ అనేది మనం ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఇలా పసుపు వేసుకోవాలి. 1 చెంచా కారం, ధనియాల పొడి, ఉప్పు వేస్తున్నా. మసాలా మంచిగా ఇలా నూనెలో ఉడికించేసుకోవాలి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా మనం బ్రొకోలియా బటానా ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం బ్రొకోలీ అన్నీ లేచినాం కదా,
ఆల్రెడీ ఫస్ట్ వేడి నీళ్ళలో వేసినాం, మళ్ళీ నేను బఠానా ఇవి అన్నీ నీళ్ళలో వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇందులో ఒక 5 నిమిషాలు ఉడికించి కూడా సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇట్లా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి మనం ఇది దించేసుకోవాలి. స్టవ్ కూడా బంద్ చేసేసిన. ఫ్రెండ్స్ ఇంతే, కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, కర్రీ మాత్రం ఇట్లా సూపర్గా రెడీ అయిపోయింది. ఇట్లా ఇప్పుడు ఇది తిని టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే అన్నంలో అయితే వేసుకొని చూపిస్తున్నా. ఇక రైస్లో అయితే వేసేసుకొని ఎట్లుందో టేస్ట్ చేద్దాం.